హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? మేము కూడా బాగున్నామండి. చూడండి, ఈ కాటన్ ఫ్రాక్ని ఎంత బాగుందో. ఈ సమ్మర్ ఫ్రాక్ ఏ విధంగా కుట్టుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఈ ఫ్రాక్కి నేను 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి. ముందుగా చెస్ట్ని కొలుసుకోవాలి, తర్వాత నడుమును కొలుసుకోవాలండి. ఈ విధంగా కొలుసుకున్న తర్వాత బాడీ పొడవు వచ్చేసి 15 అండి. ఈ సమ్మర్ ఫ్రాక్ని కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చండి. క్లాత్ మనకి ఈ విధంగా 2 మడతల మీద ఉంటుందండి. ఆ 2 మడతల మీద ఉన్న క్లాత్ని మళ్ళీ ఇంకొక మడత వేసుకోవాలండి. అప్పుడు 4 మడతలు వస్తాయి కదా మనకి. చూడండి, ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత మనకి బాడీ పొడవు ఎంత ఉందో మెజర్ చేసుకుందామండి. 15 అండి. ఈ బాడీ పొడవు 15 పెట్టుకున్న తర్వాత ఇటుపక్క కూడా 15 పెట్టుకుని స్కేల్తో ఒక మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా స్కేల్తో మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సపరేట్ చేసుకుందామండి బాడీ పార్ట్ని. ఇప్పుడు బాడీ మార్కింగ్ చేసుకుందామండి. షోల్డర్ వచ్చేసి మొత్తం 6 పెట్టాలండి. 6 పెట్టి నెక్ మాత్రం 3 పెట్టాలండి. చూడండి, ఈ విధంగా 6 పెట్టుకోవాలి. షోల్డర్ 6 మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ కూడా 6 మార్కింగ్ చేసుకోవాలండి. క్లాత్ 4 మడతల మీద ఎంత ఉందో అది మొత్తం చెస్ట్కి సరిపోతుందండి. ఇంకా ఈ చివరిని కూడా 6 మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ వరకు బాక్స్ ఆకారంలో ఒక షేప్ గీసుకుందామండి. ఆ షేప్లోనే ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు ఆ మూలన 1 ఇంచ్ పెట్టుకోవాలండి. 1 ఇంచ్ పెట్టుకుంటే మనకి ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్గా వస్తుందండి. ఇప్పుడు 1 ఇంచ్ మార్క్ చేసాం కదండి. ఆ 1 ఇంచ్ మార్క్ చేసిన దాన్ని ఈ విధంగా ఈ స్కేల్ సహాయంతో రౌండ్గా గీసుకుందాము. ఇప్పుడు ఆ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ బాడీ పార్ట్స్ని 2గా డివైడ్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ ఒకటి. ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత నెక్ మార్కింగ్ చేసుకుందామండి. సపరేట్ చేసుకున్న ఈ బాడీ పార్ట్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందామండి. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందాము. ముందుగా ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 5 అండి. ఆ తర్వాత బ్యాక్ నెక్ తీసుకుందాము. బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 అండి. మనం ప్రక్క మేడ ముందుగానే మార్కింగ్ చేసుకున్నాం కదండి, 2.5. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా 5 పెట్టిన తర్వాత ఈ రెండింటిని ఒక బాక్స్ ఆకారంలో ఈ విధంగా స్కేల్ సహాయంతో గీయాలండి. స్కేల్ లేకపోయినప్పటికీ ఫ్రీ హ్యాండ్తో కూడా ఈజీగా గీసుకోవచ్చండి ఈ నెక్కల్ని. ఇప్పుడు రౌండ్ షేప్ని డ్రా చేసుకుందామండి. అలాగే ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ముడత రాకుండా ఉండడానికి ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు తీయాలండి. ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు తీసినట్లయితే చంక దగ్గర ముడత రాకుండా ఉంటుందండి.
ఇప్పుడు నెక్ మార్కింగ్ ప్రకారం ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదండి బ్యాక్ పార్ట్ 3.5 పెట్టాం కదా. ఈ విధంగా రౌండ్ గీసేసుకుని ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకుందామండి. బ్యాక్ నెక్ కూడా కట్ చేయటం అయిపోయిన తర్వాత ఆ రెండింటిని డివైడ్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ హామ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి. ఆ మార్కింగ్ ప్రకారం ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా చంక దగ్గర ప్రతిదానికి మనం లోతు తీయాల్సిందేనండి. బ్లౌజ్కైనా సరే, ఫ్రాక్కైనా సరే, ఏది కుట్టినా సరే హామ్ హోల్ లోతు అనేది కంపల్సరీగా తీయాలండి. ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందామండి. ఈ ఫ్రాక్కి వచ్చేసి నేను రాసి బుట్ట హ్యాండ్స్ పెడుతున్నానండి. మనం తీసుకున్న అసలు హ్యాండ్ పొడవుకి ఇంకా మనకి ఎంతైతే బుట్ట కావాలో అంత పైకి పెట్టుకోవాలండి. 3 అయితే 3, 4 అయితే 4 మన ఇష్టం. బుట్ట ఎంత పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుందండి. ముందుగా మనం నార్మల్ హ్యాండ్ మార్కింగ్ ప్రకారం మార్కింగ్ చేయాలండి. అలా మార్కింగ్ చేసిన తర్వాత బుట్ట కోసం 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను పెడుతున్నాను. 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకుందామండి. ఈ విధంగా బుట్ట హ్యాండ్స్కి ఈ విధంగా మార్కింగ్ చేయాలండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ క్రింద లూజు ఎంత ఉందో చూసుకుని దాన్ని కూడా మార్కింగ్ చేసుకుని ఆ లూజ్ అంతా కట్ చేసేసేద్దామండి. ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీకి అటాచ్ చేయడానికి క్రింద లంగా పొడవు 4 మడతలన 2 పొడవులు ఉండేటట్లు చూసుకోవాలండి. ఈ విధంగా 4 మడతల మీద ఉండాలండి క్లాత్. ఈ విధంగా 2 మడతల మీద ఉన్న క్లాత్ను ఇప్పుడు కట్ చేసుకుందామండి. ఇప్పుడు బాడీ పార్ట్లో ఈ విధంగా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుండి మనం డాట్స్ పోసే వరకు ఈ విధంగా క్రాస్ గీసుకుని ఆ క్రాస్ గీసిన పీసు కట్ చేసేయాలండి. సమ్మర్ ఫ్రాక్ కటింగ్ అయిపోయిందండి. ఫ్రాకు స్టిచ్చింగ్ చేసుకుందామండి. ఫ్రాక్ కోసం పైపింగ్ వేయడానికి ఈ విధంగా క్రాస్ పీసులను తీసుకున్నానండి నేను. నెక్కి ఆ పీస్ని అటాచ్ చేసుకుందామండి. ఈ విధంగా థ్రెడ్ తీసుకుని ఈ థ్రెడ్తో పైపింగ్ వేసుకుందామండి. ఆ క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టి ఆ థ్రెడ్ కనిపించకుండా క్లాత్ని కవర్ చేసి ఈ విధంగా కుట్టాలండి. సేమ్ అదే విధంగా హ్యాండ్స్కి బ్యాక్ నెక్కి కూడా విధంగానే పైపింగ్ వేసేసుకుందామండి. నెక్లకి హ్యాండ్స్కి ఈ విధంగా పైపింగ్ వేయటం అయిపోయిన తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా షోల్డర్ని ఒకదాని మీద ఒకటి పెట్టి జాయింట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందామండి. హ్యాండ్స్ జాయింట్ చేసే ముందుగా హ్యాండ్ ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ లోతు తీసిన తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకుందామండి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా షోల్డర్ మీద బుట్ట పెట్టుకోవాలండి. చిన్న చిన్న కుచ్చులు ఈ విధంగా పెట్టినట్లయితే బుట్ట నీట్గా వస్తుందండి. చూడండి బుట్ట ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు బాడీ పార్ట్లో 4 ఇంచెస్ పెట్టుకుని డాట్స్ పోసుకుందామండి. 4, 4.5 పెట్టుకోవచ్చండి. ఈ విధంగా డాట్స్ పోసుకోవాలి. 2 పక్కల కూడా ఈ విధంగా పోసుకోవాలి. ఇప్పుడు క్రింద
లంగా పార్ట్ని జాయింట్ చేసుకుందామండి. క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలండి. బాడీ పార్ట్ యొక్క మంచి వైపున లంగా పార్ట్ యొక్క మంచి వైపు ఉండేటట్లు చూసుకుని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టుకోవాలండి. ఇదే విధంగా బాడీకి రెండు పక్కల కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని కుట్టేయాలండి. కుట్టేసిన తర్వాత డబుల్ కుట్టేసి తర్వాత కింద నుంచి జాయింట్ చేసేసుకుందామండి ఈ విధంగా ఫ్రాక్ని. ఇప్పుడు రెండు పక్కల జాయింట్ చేయడం అయిపోయిన తర్వాత ఫ్రాకుకి కింద భాగంలో ఈ విధంగా చిన్నగా ఒక కుట్టేసి దాన్ని హోల్డ్ చేసి ఈ విధంగా 2-3 అంగుళాలు ఉండేటట్లు చూసుకుని మొత్తం కుట్టేసినట్లయితే ఫ్రాక్ పూర్తయిపోయిందండి. చూడండి, ఫ్రాక్ పూర్తయిపోయింది. చూడండి ఫ్రాక్ వేసుకుంటే ఏ విధంగా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.